డార్లింగ్, ప్రభాస్ అనగానే మీకేం గుర్తొస్తుంది? ఆరడుగుల అందగాడు. మిర్చి సినిమాలో ఆ క్లాస్ నడక, వర్షం సినిమాలో ఆ అమాయకత్వం, బాహుబలిలో వెండితెరను ఊపేసే రాజసం కదా. అవును, ప్రభాస్ అంటే ఒక ఎమోషన్. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో గాని థియేటర్ల బయటగాని ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, అసలు మన ప్రభాస్కి ఏమైంది? ఆ పాత గ్లో ఎక్కడ పోయింది? ఎందుకు మన హీరో సినిమాల్లో అంత డల్గా కనిపిస్తున్నాడు అనేది. మరి నిజంగానే ప్రభాస్కి ఏమైంది? రాజమౌళి చేసిన తప్పే ప్రభాస్ను బాధపెడుతుందా? ఇప్పటికీ ప్రభాస్ను ఆ సమస్య వెంటాడుతుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే తెలుగు సినిమా హిస్టరీలోనే ప్రభాస్ది చాలా యూనిక్ స్టార్టప్. ఆయన కేవలం ఒక మాస్ హీరో మాత్రమే కాదు, బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి ఒక ఫేస్లా మారిపోయాడు. కానీ ఇక్కడే ఒక చిన్న తిరకాసుంది. స్టార్డమ్ ఎంత పెరిగితే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత పెరిగిపోతాయి. ఒకప్పుడు మన ప్రభాస్ లుక్ ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిర్చి, ఈ సినిమాలో ఆయన ముఖంలో ఒక రకమైన షార్ప్ జాలైన్ ఉండేది. కళ్ళల్లో చెప్పలేనంత కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన ఎనర్జీ ఉండేవి. ముఖ్యంగా మిర్చి సినిమాలో ఆయనను చూసి యువత పిచ్చెక్కిపోయేవారు. ఆరడుగుల అందగాడు అని అందరూ పొగిడేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా మొదలైందో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి రాజమౌళితో సినిమా చేయడమంటే అది మామూలు విషయం కాదు. అది ఒక రకంగా శారీరకంగా, మానసికంగా మనల్ని మనం అర్పించుకోవాలి. ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు 6 ఏళ్లపాటు తన జీవితాన్ని అంకితం చేశాడు. కఠినమైన డైట్, రోజూ గంటల తరబడి వర్కౌట్స్, క్రమశిక్షణ, ఇలా బాహుబలి కోసం ప్రభాస్ తన బాడీని పీక్ ఫిజికల్ ఫామ్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన లుక్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో ప్రభాస్లో ఆ మునుపటి ఎనర్జీ తగ్గగరం మనం గమనించాం. బాడీ లాంగ్వేజ్ కొంచెం స్లో అయినట్టు, ఎక్స్ప్రెషన్స్ కూడా లిమిటెడ్గా మారిపోయినట్టు అనిపించింది. ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు, మెల్లమెల్లగా జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత కూడా తన ఫిట్నెస్ ని అలాగే మెయింటైన్ చేసిన హీరోలు కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే అని కొంతమంది అంటున్నారు. అయితే బాహుబలి లాంటి పెద్ద సినిమా తర్వాత వచ్చే ఫ్రీడమ్ వల్ల ప్రభాస్ కొంచెం తన డైట్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో జాగ్రత్తలు తగ్గించి ఉండవచ్చు అనిపిస్తోంది. అంటే ఇన్నేళ్లపాటు ఆంక్షల మధ్య ఉన్న తర్వాత ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే ఎవరైనా సరే కొంచెం పక్కదారి పడటం సహజమే కదా. ఇక ప్రభాస్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే, ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకునే మాట ఏంటంటే, ప్రభాస్కి ఉన్న కొన్ని అలవాట్లు ఆయన లుక్స్ ని దెబ్బతీశాయని. అదేంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, సరిగ్గా నిద్రపోకపోవడం వంటివి బాడీని ఒక మెషిన్ లాగా పాడు చేస్తాయని, బాహుబలి లెవెల్ ఫిజిక్ కావాలి అంటే క్రమశిక్షణ చాలా ముఖ్యమని. కానీ నైట్ షూటింగ్స్ చేస్తూ విపరీతంగా తింటూ నిద్ర లేకుండా ఉంటే బాడీ సహకరించదు కదా. అయితే ప్రభాస్కి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఆయన తన తోటివారికి, ఫ్యాన్స్కి భారీగా భోజనం పెడతారు. ఆయన కూడా భోజన ప్రియుడు. బాహుబలి కోసం ఈ అలవాట్లన్నీ అణిచిపెట్టుకున్న ఆయన ఆ సినిమా తర్వాత మళ్లీ వాటన్నింటినీ ఫాలో అవ్వటం వల్ల ఆయన ముఖంలో వాపు రావడం, కళ్ళు ఎర్రబడటం వంటి మార్పులు వచ్చాయని సమాచారం. ఇంకొక విషయమేంటంటే, సినిమాల్లో బాడీ డబుల్స్ వాడటం, యాక్షన్ సీన్స్లో డూప్ని వాడటం నార్మలే. కానీ ప్రభాస్ సినిమాల్లో కేవలం నడిచి వచ్చే సీన్లలో కూడా బాడీ డబుల్స్ వాడుతున్నారని, అది చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తారు. ఇది సినిమా చూసేటప్పుడు ఆ ఫీల్ని దెబ్బతీస్తుంది. అలాగే మన డైరెక్టర్ల తప్పు కూడా ఇందులో ఉంది. బ్యాడ్ విఎఫ్ఎక్స్, వీక్ స్క్రిప్ట్స్ వల్ల ప్రభాస్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతున్నారు. అయితే రాజాసాబ్ వంటి సినిమాల్లో ఫేస్ స్వాపింగ్, బాడీ స్వాపింగ్ టెక్నాలజీ వాడారన్నారనే వార్తలు ఆడియన్స్కి అసలు నచ్చడం లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్కైన ఇంజూరీస్ కూడా ఒక పెద్ద కారణం. షూటింగ్స్లో అయిన గాయాల వల్ల ఆయన ఫిజికల్గా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇంజూరీస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఫ్యాన్స్ కోసం వరుసగా సినిమాలు చేస్తూ రావడం వల్ల
బాడీ మరింత స్ట్రెయిన్ అయిపోయింది. ముఖ్యంగా ప్రభాస్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎవరికీ నో చెప్పలేరు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఎవరికైనా మాట ఇస్తే ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని చూడకుండా ఆ డైరెక్టర్కి సినిమా చేసి పెడతారు. ఈ క్రమంలోనే కొన్ని యావరేజ్ కథలు ఆయన ఖాతాలో చేరిపోయాయి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ప్రభాస్ మళ్లీ పుంజుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చిన సలార్ సినిమాలో మనకా పాత వింటేజ్ ప్రభాస్ కొంచెం కనిపించాడు. ప్రశాంత్ నీల్ ఆయనను చాలా పవర్ఫుల్గా చూపించారు. అలాగే రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రభాస్ చాలా స్టైలిష్గా, ఎనర్జెటిక్గా కనిపించారు. సినిమాల్లో కంటే బయట ఫంక్షన్లలో ఆయన చాలా బాగుంటున్నారు. గతంలో రాజాసాబ్ ఈవెంట్లో ఆయన రగ్గడ్ లుక్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. ఇక సందీప్ రెడ్డి వంగా తీయబోయే స్పిరిట్ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన విశ్వరూపం చూపిస్తారని అందరూ నమ్ముతున్నారు. ఆ సినిమాలో ఆయన చాలా రియలిస్టిక్గా ఉండబోతున్నారని టాక్. మొత్తానికి చూస్తే ప్రభాస్ కెరీర్ మనందరికీ ఒక పాఠం లాంటిది. స్టార్డమ్ సంపాదించడం ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం అంతకంటే కష్టం. ఇండస్ట్రీ మనల్ని నాశనం చేయదు. మనలోని చెడ్డ అలవాట్లు, క్రమశిక్షణ లేకపోవడం మనల్ని దెబ్బతీస్తాయి. కానీ ప్రభాస్ మీద ఆడియన్స్కి ఉన్న ప్రేమ ఇంకా తగ్గలేదు. ఆయన ఒక్క హిట్ కొడితే చాలు, రికార్డులన్నీ మళ్లీ ఆయన పాదాక్రాంతమవుతాయి. మనందరికీ కావాల్సింది ఆ పాత మిర్చి లాంటి ప్రభాస్, ఆ కల్మషం లేని నవ్వు, ఆ పవర్ఫుల్ యాక్టింగ్. టెక్నాలజీ మీద కంటే తన న్యాచురల్ ఛామ్ మీద ప్రభాస్ దృష్టి పెడితే మళ్లీ ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. చివరగా ఒక్క మాట, ప్రభాస్కి ఉన్న ఆ మాస్ ఇమేజ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఎక్కడికి పోలేదు. కావలసిందల్లా సరైన డైరెక్టర్, మంచి కథ, మరికొంచెం శారీరక శ్రమ. మన డార్లింగ్ ప్రభాస్ మళ్లీ పాత వైభవాన్ని అందుకుంటారని మనం కోరుకుందాం. మరి ప్రభాస్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన లుక్ ఏది? మిర్చి లేక బాహుబలియా? అలాగే ప్రభాస్ మళ్లీ ఆ పాత లుక్లోకి రావాలి అంటే ఆయన ఏం చేయాలని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనందరం కలిసి ప్రభాస్ కంబ్యాక్ కోసం ఎదురుచూద్దాం. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.